కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు దర్శనం చేసుకున్నారు. ఇక దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల ఒంటిమిట్టలో శ్రీ కోదండ రాముడి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం శుభ పరిణామమని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రైతులు యావత్ ప్రజానీకం పాడి పంటలతో సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైనటువంటి భావం. ఈరోజు వారి దర్శనం చేసుకోవడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇవాళ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ఈరోజు ప్రసాదాలు కూడా చాలా అద్భుతంగా క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాలు అందిస్తున్నారు. అట్లాగే మొన్న ఒంటిమిట్ట రామాలయం కళ్యాణ మహోత్సవాన్ని కూడా చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా మరి నిర్వహించడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా దంపతులు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం అది ఒక మంచి సాంప్రదాయానికి మరి మనం శ్రీకారం చుడతా ఉన్నాం. మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలా, మంచి పంటలు పండాలా, రేపు వర్షాలు కూడా మంచి వర్షాలు రావాలా, పరిశ్రమలు రావాలి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమో వెంకటేశ్వర.